విజయవాడ మంగళగిరి ప్రాంతాల్లో వంట గ్యాస్ సమస్య తీవ్రం అవుతోంది. ఓవైపు నేతలు అధికారులు భరోసా ఇస్తున్నా వినియోగదారులు ఇక్కట్ల పాలవుతూనే ఉన్నారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. రాష్ట్రంలో ఎక్కడా వంట గ్యాస్ సమస్య లేదు. వినియోగదారులు ఆందోళన చెందవద్దు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ స్పష్టం చేశారు. 17,962 మెట్రిక్ టన్నుల స్టాక్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు మరియు మీడియాకు ఎప్పటికప్పుడు ఖచ్చితమైన తాజా సమాచారాన్ని అందించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సరఫరాలు సాధారణం. ఆంధ్రప్రదేశ్ అంతటా దేశీయ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా కొనసాగుతోందని ఎప్పటికప్పుడు తెలియజేయాలని చెప్పారు. దేశీయ లభ్యతను నిర్ధారించడానికి పారిశ్రామిక మరియు బల్క్ ఎల్పీజీ సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని తెలిపారు. వినియోగదారులు భయాందోళన బుకింగ్లను నివారించాలని సూచించారు. వినియోగదారులు అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున తెలియజేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు ఎల్పీజీ పంపిణీదారులతో రోజువారీ సమీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని జిల్లా సమాచార శాఖ అధికారుల ద్వారా మీడియాకు వివరించాలని సూచించారు. జిల్లా కంట్రోల్ రూముల ద్వారా పంపిణీదారుల వారీగా స్టాక్ను ట్రాక్ చేయాలని, వినియోగదారుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కమిషనర్ సౌరవ్ గౌర్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఆర్డీఓలు, తహసీల్దార్లు ఎల్పీజీ ఏజెన్సీలను తరచూ సందర్శించాలని ఆదేశించారు. జిల్లాలో ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉంది మరియు తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, ఆయిల్ కంపెనీలు క్రమం తప్పకుండా సిలిండర్ డెలివరీని నిర్ధారిస్తున్నాయని, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పుకార్లను నమ్మవద్దని పౌరులకు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేయాలని సౌరవ్ గౌర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఆసుపత్రులు, చిన్న చిన్న హోటళ్లు, బడ్డీ షాపులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు జిల్లాలో ఎల్పీజీ స్టాక్ పొజిషన్, పెండింగ్ రీఫిల్ బుకింగ్స్, డిస్ట్రిబ్యూటర్ కంప్లైంట్, ఆసుపత్రులు, సంస్థలకు సరఫరా, ఎక్కడైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తిన వంటి అంశాలపై ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 2 పర్యాయాలు డైలీ నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా ఎల్పీజీ సరఫరా సాధారణంగా ఉందని, బాట్లింగ్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, సరఫరా సజావుగా సాగుతోందని, పుకార్ల వల్ల పెరిగిన బుకింగ్ల కారణంగా తాత్కాలిక జాప్యాలు జరగవచ్చని, వినియోగదారులు భయాందోళనతో బుకింగ్స్ చేయవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ విజ్ఞప్తి చేశారు.